ఇప్పుడే మేము జడోబీ బస్ స్టాప్ దగ్గర తిరిగి మేము అల్స్టాడ్ సిటీ సెంటర్కి వెళ్తున్నాం. ఇప్పుడే ఇక్కడ బస్ దిగినాము. యాక్చువల్లీ ఈ బస్ అక్కడి వరకు వెళ్తుంది, బట్ మేము నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అయినాము. ఇట్స్ అ 10-minute వాక్, మంచిగా ఉంటుంది. సో యా, లెట్స్ గో. సో ఇప్పుడు ఈస్టర్ హాలిడేస్ నడుస్తున్నాయి కదా, సో ఇక్కడ అన్ని మార్కెట్ లాగా ఉన్నాయి. దిస్ ఇస్ ద మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. ఇక్కడ మొత్తం మార్కెట్ లాగా ఉంది, చాలా అమ్ముతున్నారు. లైక్ ఈస్టర్ కలర్ఫుల్ ఎగ్స్ ఇవన్నీ. ఇవాళ యాక్చువల్గా సాటర్డే, బట్ స్టిల్ ఓపెన్ ఉంది. సో యా, సో ఇప్పుడు మేము ఈ కిర్చే లోపలికి వెళ్తున్నాం. కిర్చే అంటే ఏం లేదు, చర్చ్ లాంటిది. సో వీళ్ళందరూ ప్రే చేసుకుంటారు ఇక్కడ. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈస్టర్ కాబట్టి చాలా బిజీ ఉంటాయి ఇవన్నీ. చాలా బాగుంటాయి యాక్చువల్గా వీళ్ళ లోపల, చాలా అంటే చాలా బాగుంటుంది. కదా, చాలా బాగుంది కదా. చాలా పెద్దగా కూడా ఉంటాయి. ఇక్కడ ఏదో అవుతుంది, వాళ్ళు పాటలు పాడుతున్నారు. సో యాక్చువల్గా ఈస్టర్ కదా, సో వీళ్ళది ఏంటి అంటే కలర్ఫుల్ ఎగ్స్ యాక్చువల్గా సెల్ చేస్తారు చాలామంది. ఐదర్ వాళ్ళు కొనుక్కొని చర్చ్లోనన్నా ఇస్తారు, లేకపోతే ఇలా చాలా బయట తింటారు, ఎంజాయ్ చేస్తారు, వేరే వాళ్ళకి ఇస్తారు అనమాట. నేను మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. సో దీనికి అన్ని ఎగ్సే కట్టినారు. మేబీ విష్కి ఇవన్నీ ఏదైనా విష్ చేసుకొని కడతారనమాట. సో అది తీరుతుంది అని చెప్పి. సో యా, సో ఇక్కడ అంతా ఫ్లీ మార్కెట్ లాగా ఉంది, చాలా బాగుంది యాక్చువల్గా. ఇవాళ అన్ని షాప్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి, వీకెండ్ అయినా కానీ. ఇక్కడ ఏదో స్టాచ్యూ ఉంది, లైక్ హాఫ్ ఫేస్ ఉంది దీన్ని. మళ్ళీ ఎందుకో ఏమో తెలీదు, కానీ ఇది యాక్చువల్గా డిస్ట్రాయ్ చేసినట్టున్నారు. సో కానీ హాఫ్ ఫేస్. మనం ఇట్లా వెళ్దాము. సో ఇందాక నేను మీకు బిల్డింగ్ చూపించిన, అది ఫ్రంట్ సైడ్. ఇది లైక్ ఇందాక నేను బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ నుంచి వచ్చినాం. సో ఇది ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ వ్యూ. ఇది చాలా బాగుంది. తర్వాత దీని పక్కనే చాలా కఫేస్ అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మేము పోస్ట్ కార్డ్ కొనుక్కోవడానికి ఆగినాం యాక్చువల్గా ఇక్కడ.
సో తీసుకుందాం. ఇక్కడ ఆగినాం. ఇక్కడ చాలా బాగున్నాయి యాక్చువల్గా, అన్నీ తక్కువకు ఉన్నాయి. పోస్ట్ కార్డ్స్ ఓన్లీ 60 cents. దీని పక్కనే ఉంది ఇది. సో మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఏముండవు యాక్చువల్గా, పోస్ట్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి, బుక్స్ ఉంటాయి. మోస్ట్లీ అన్ని బుక్స్ అండి, అది కూడా జర్మన్లో చాలా కష్టం. చాలా బాగుంది యాక్చువల్గా. వెస్పాగా అనిపించింది నాకు. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కినాక ఇది చూడడానికి ఉంటుంది. సో చాలా మెట్లు ఉండే అనమాట, ఆయాసం వస్తుంది. తర్వాత ఇప్పుడు దీని లోపలికి వెళ్దామని అనుకుంటున్నాము, చూడాలి. చూసినాక మేము మీకు నెక్స్ట్ అప్డేట్ చేస్తాం. ఇప్పుడు మేము దీని లోపలికి వెళ్తున్నాం, సో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు మేము నోర్మాకి వచ్చినాము, ఏమైనా తాగడానికి తీసుకున్నాము. చాలాసేపు అయింది, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. సో లోపలికి వెళ్తాము, సో చూద్దాం. తర్వాత మేము ఇప్పుడు లంచ్ కోసం బెల్దినర్ డోనర్కి వచ్చినాము. ఇక్కడ లంచ్ చేద్దామని చెప్పి మాకు మళ్ళీ 150 కల్లా మేము సీహాఫ్ కాజిల్కి వెళ్తున్నాం వియా బస్సు. నేను అది కూడా చూపిస్తాను మీకు. మేము ఏం తింటున్నాం, ఎంత అయింది అని చెప్పి నేను మొత్తం వీడియో ఎండింగ్కి చెప్తాను, మొత్తం ట్రిప్కి ఎంత అయింది అని చెప్పి. సో మేము ఇప్పుడు సీ ఆఫ్ కాజల్కి వచ్చినాము. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళిన తర్వాత కాజల్ చూపిస్తాము. ఓకే.